హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రూ ఫుడ్ కిచెన్ యమ్మీ. ఈరోజు మన వీడియోలో అల్లంతో పౌడర్ ఎలా తయారు చేసుకోవాలనే విధానాన్ని చూపిస్తున్నాను. అంతకంటే ముందర మీరు నా ఛానల్కి మొదటిసారి వస్తుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అలాగే నా ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం ఇప్పుడు మన అల్లం అంతా శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నామండి. బయట అల్లం పొడి దొరకాలంటే చాలా కాస్ట్ ఎక్కువ. ఇక్కడ చూసారు కదా, శుభ్రంగా కడిగి పెట్టుకొని మనం చక్కగా పీల్ చేసేసాము మనం అల్లాన్ని. చూస్తున్నారు కదా, మనం ఆ పీల్ చేసింది కానీ వేస్ట్ చేయకుండా మనం ఆల్రెడీ శుభ్రంగా చాలాసేపు కడుక్కుంటాం కాబట్టి దీన్ని కానీ ఆ పీల్ చేసిన మొత్తాన్ని కానీ ఇంకొక చిన్న ప్లేట్లో వేసుకొని ఎండలో పెట్టారంటే చక్కగా ఉంటుందండి. దీన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాం ఫస్ట్. ఎందుకంటే ఫస్ట్ చిన్న చిన్న పీసులుగా ఎందుకు కట్ చేసుకుంటున్నానంటే, నేను పై లేయర్ అంతా కొద్దిగా డ్రై అయితే కానీ మనకి బాగుండదండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, దీన్ని మన అల్లం తొక్కుని అండ్ అలాగే చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న అల్లాన్ని చక్కగా మనం ఎండలో పెట్టుకున్న తర్వాత ఒక 1 డే తర్వాత ఇలా వస్తుందండి. అంటే పై లేయర్ అంతా చక్కగా ఎండిపోతుంది. చూస్తున్నారు కదా, మన అల్లం పొట్టు కానీ చక్కగా ఉంది. దీన్ని మనం వేస్ట్ చేయకుండా టీలో కానీ ఇలా వేసుకుంటే చక్కగా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంటుంది. అల్లం ఫ్లేవరే తగులుతూ ఉంటుంది అల్లం టీలో వేసుకుంటే. ఇప్పుడు మనం దీన్ని కొద్దిగా చిన్న మిక్సీలో వేసేసుకొని చక్కగా మనం ఇట్లా పేస్ట్ చేసేసుకున్నాం. పేస్ట్ అంటే కొద్దిగా కచ్చాపచ్చాగా చేసేసుకున్నాము. దీన్ని 1 డే ఎండలో పెడితే చాలండి. ఓన్లీ 1 డే ఎండలో పెడితే చాలు. ఇలా మనకి అల్లం పొడి అయితే రెడీ అయిపోతుంది. నేనైతే ఇలా చేస్తాను. మీరైతే ఎలా చేస్తారు అల్లం పొడి? నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. మన అల్లం పొడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం టీలో కానీ మన పొంగల్లో కానీ అల్లం ముక్కలు ఏరేయకుండా, చిన్నపిల్లలకి అల్లం ముక్కలు ఏరేయకుండా మంచిగా చాలా బాగుంటుంది. మీరు కానీ ఇంట్లో ట్రై చేసి అల్లం పొడిని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.